దైవజనులు యేసన్న గారు ఆయన ఓ పెద్ద సంస్థలో సేవ చేసి ఓ 10 సంవత్సరాల తర్వాత దేవుని ప్రేరేపణ ప్రకారం స్వతంత్రంగా సేవ చేసుకోవటానికి వచ్చారు. ఆ దినాల్లో ఢిల్లీ వెళ్ళారట. ఢిల్లీ వెళ్ళినప్పుడు కొంచెం అనుభవం కలిగిన సేవకుడు, వివాహమైన సేవకుడు యేసన్న గారిని పిలుచుకొని, యేసన్న నీకు ఒక మాట చెప్తా, చెప్పండి అయ్యా, తప్పకుండా వింటాను. నేను అనుభవంతో చెప్తున్న ఈ మాట, అనుభవంలో జ్ఞానం ఉంటుంది, నా మాటను తప్పకుండా వింటానయ్యా, చెప్పండి. పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే శోధనలు వస్తాయి. శోధనలో నువ్వు పడిపోతావు. నా మాటిని నువ్వు పెళ్లి చేసుకో. నీకు శోధనలు రాకుండా ఉండటానికి పరిష్కారం ఏదయ్యా అంటే నువ్వు పెళ్లి చేసుకో అన్నాడట. యేసన్న గారు విని, అయ్యగారు మీకు పెళ్ళి అయిందా అన్నారట. అరే పెళ్ళి అవ్వపోవటం ఏంటో, అది అమ్మగారు 3 పిల్లలు ఉన్నారు కదా అన్నారట. మరి పెళ్ళైన మీకు శోధనలు వస్తున్నాయా అన్నారట. నాకు కూడా వస్తున్నాయి అన్నాడట. అప్పుడు యేసన్న గారు చెప్పారట, ఒక వ్యక్తి శోధనలో పడిపోకుండా ఉండటానికి పెళ్ళి కాదు పరిష్కారం, దైవ భయం దానికి పరిష్కారాన్ని చూపిస్తుంది. గుండెల్లో దైవ భయం ఉంటే నువ్వు వివాహితుడివైనా అవివాహితుడివైనా, వివాహితురాలివైనా అవివాహితురాలివైనా, ఆ దైవ భయం ఒక్కటే. బైబిల్లో రాసి ఉంటుంది, వారి కన్నులు ఎదుట దైవ భయము బొత్తిగా లేదు గనుక చేయకూడని కార్యాలు చేయటానికి దిగసారేరట. విన్నారు ఈ మాట? కీర్తనలో అంటాడు, వారి కన్నుల ఎదుట అనండి. మందిరానికి వచ్చేవాడు సిగరెట్ దాగలుగుతున్నాడంటే వాడి కన్నుల ఎదుట దైవ భయం బొత్తిగా లేదు. భయం. నేను ఎక్కడైనా త్రోవ తప్పి బ్రతికితే సొదొమ గొమొర్రా మీదకి దేవుడు ఉగ్రత కుమ్మరించలేదా? నా బ్రతుకు మీద దేవుడు ఉగ్రత కుమ్మరిస్తాడు. తప్పుగా ప్రవర్తించిన నెబుకద్నెజర్ గద్దె మీద నుండి దిగి గడి తినే వ్యక్తిగా మారలేదా? బాబోయ్, నా దేవునికి ఆయాస్కరంగా బ్రతికితే నా స్థితిగతులు కూడా అలా తలకిందులైపోతాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా నా ఆత్మ రేపు నరకానికి వెళ్ళిపోద్ది. సొదొమ గొమొర్రా మీద అగ్నిగంధకాలు కుమ్మరించబడి అగ్ని చేత కాల్చబడింది ఒక్కరోజే. నువ్వు పాపంతో చచ్చిపోతే, విన్నారు ఈ మాట? నువ్వు పాపంతో చచ్చిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ యుగాయుగాలు అగ్నిలో కాలిపోతుంది. వాక్యం అంటది కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి నరకంలో నీ ఆత్మ పడిన తర్వాత యుగాయుగాలు కాలిపోతావు. ఈ భయం నీ గుండెల్లో ఉంటే, నువ్వు యవనస్తుడివైనా, వృద్ధాప్యంలో ఉన్నవాడివైనా, పెళ్ళైన దానివైనా, పెళ్ళి కానివాడివైనా, దైవ భయం నువ్వు పవిత్రంగా బ్రతకటానికి కృప చూపిస్తుంది.